Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఇంత ప్రేమగా ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా, ఇంత గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమ్మశక్యంగా లేదు. ఈరోజు పిఠాపురం అభివృద్ధి మిగతావన్నిటిని మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ. ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. సో ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత, దీని ప్రాముఖ్యత, అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులైంది కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇది పిఠాపురం పోటీ చెయ్యాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 1.5 దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి, నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే, అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్నా, నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్నా తెలంగాణలో, అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చి మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురించి వాటి గురించి అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా, ఒక ఉద్దానం సమస్య కానీ, ఎలాంటి సమస్య వచ్చినా, క్యాపిటల్ సమస్య కానీ, మన ఉప్పాడ తీర ప్రాంతం సమస్య కానీ, సముద్ర కోతకు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ, ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గం అనుకోలేదు. అలాంటిది నన్ను మీరందరూ కోరి 1 లక్ష మెజారిటీతో గెలిపించకపోతే మాది పిఠాపురమే కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.